ఏంటి సంగతులు? మనం ఇప్పుడు మన లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో సైడ్ వెళ్తున్నాం. శాన్ ఫ్రాన్సిస్కో లోపలికి వెళ్తానికి కుదిరిద్దో లేదో ఈరోజు డ్రైవ్ చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉంటాం. మనం వెళ్తానికి దాదాపు 6 గంటలు. 2 దారులు ఉంటాయి. ఒకటేమో కంప్లీట్గా పొలాల్లో నుంచి వెళ్తాము, ఇంకొకటేమో కంప్లీట్గా బీచ్లో నుంచి వెళ్ళే 2 రోడ్లు ఉంటాయి. రే, దేంట్లో నుంచి వెళ్దాం? ఎటు నుంచి అయినా పొలాలే అంటావు. ఏమంటావు? పొలాల సైడ్ వెళ్దాం దీపా. సిటీ సైడ్ ఎప్పుడు చూస్తూ ఉంటాము, పొలాల సైడ్ వెళ్దాం. పొలాల్లో నుంచి వెళ్తున్నాం మనం. మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మన వీడియోల్లో, పాత వీడియోల్లో చాలాసార్లు శాన్ ఫ్రాన్సిస్కో దాకా మొత్తం అన్ని పొలాలే ఉంటాయి. ఎక్కడన్నా వీలైతే పొలాల్లోకి దిగుదాం. ఎస్యూవి కియాలో వెళ్తున్నాం మనం. ఎరా, బండి మైలేజ్ ఎంత వస్తుంది? 30 అంటే 16 కిలోమీటర్ లీటర్కి. అంతే. బెంచ్ మీద బెటర్ కదా. బెంచ్ అయితే ఆరిపోతాం. స్టార్ట్. సీట్ బెల్ట్లో తెలుసుగా, రక్షణ కవచాలు ఇవి. పదా బయలుదేరదాం. ఇక్కడ మళ్ళీ ఒక ఫైర్ స్టార్ట్ అయింది లాస్ ఏంజలీస్లో. ఆ ఫైర్ ఫైటింగ్ చేసే హెలికాప్టర్స్ ఇవన్నీ. లాస్ ఏంజలీస్ ఒక వ్యాలీ లాగా ఉంటుంది. 180 డిగ్రీస్ చుట్టూ కొండలు ఉంటాయి. అంటే లాస్ ఏంజలీస్ నుంచి రావాలన్నా వెళ్ళాలన్నా ఆ కొండలు ఎక్కి దిగాలి. ఒక పక్క ఇంకో 180 డిగ్రీస్ ఏమో సముద్రం ఉంటుంది, కోస్టల్. ఇప్పుడు మనము ఇదిగో ఆ కొండల దగ్గరికి వచ్చాం. ఈ కొండలు దిగంగానే అక్కడి నుంచి సెంట్రల్ కాలిఫోర్నియా స్టార్ట్. అక్కడి నుంచి దాదాపు కొన్ని కోట్ల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. మనం వెళ్ళే దారిలో దాదాపు 70-80% పొలాల్లో నుంచే వెళ్తాము. అంటే హైవేలకు అటు ఇటు అన్ని పంట భూములు ఉంటాయి. తర్వాత ఒక 20% కోస్టల్ రోడ్లో నుంచి వెళ్తాం. ఆ కోస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ శాన్ సీమన్ అని ఒక ఏరియా ఉంటుంది, ఒక ఊరు. మొన్న మనం సీల్స్ చూసాం కదా, అలానే అక్కడ ఎలిఫెంట్ సీల్ అనే యానిమల్ గాళ్ళు ఉంటారు. ఎలిఫెంట్ సీల్ అంటే ఇప్పుడు మొన్న చూసిన సీల్ 100 కిలోలు అలా ఉంటుంది కదా. ఇప్పుడు చూడబోయే సీలు దాదాపుగా 3 టన్నులు ఉంటుంది. 3000 కిలోలకి కొంచెం అటు ఇటుగా దొరుకుతాయేమో చూద్దాం. మోస్ట్లీ ఉంటాయి. మామూలుగా మే రాగానే సూర్యారావు స్టార్ట్ చేస్తాడు. ఈ వారం కొంచెం ఫాగీ ఉంది, చల్లగా కూడా ఉంది. ఎలిఫెంట్ సీల్స్ చూసావారు ఎప్పుడన్నా? ఎలిఫెంట్ సీల్స్ ఎప్పుడు చూడలేదు నేను డైరెక్ట్గా. అంటే లావు ఉంటాయి అవేనా? అయితే చూసాలి ఒక 2-3 సార్లు. పెద్దగా ఉంటాయి. ఎస్ఎఫ్ఓ మన అవి బీచెస్ దగ్గర కొన్ని దగ్గర ఇక్కడ చూసాను. అవి సీల్సే, అవి సీల్స్. బట్ ఇది ఎలిఫెంట్ సీల్. ఓకే, డిఫరెన్స్ ఏముంటుందా? దీపా, ఎలిఫెంట్ సీల్స్ చూసావు నువ్వు? నేను ఎప్పుడు చూడలే, జస్ట్ నార్మల్ సీల్ చూసాను అంతే. ఎలిఫెంట్ సీల్ ఎప్పుడు లేదు. ఈరోజు చూద్దాం. మొత్తము ఫాగు. ఇదిగో పోలీస్ వెయిటింగ్ ఫర్ సంవన్. ఈ కొండలు ఎక్కుతానే ఉన్నాం. ఇక్కడ చూడు ఎలివేషన్ ఎలా ఉందో. 2000 ఫీట్లు ఉంది, 2200 అడుగులు ఉంది. పెరుగుతానే ఉంది చూడు. అది 5000 ఫీట్లకి వెళ్ళింది. 5000 కాదు కానీ 4000 దాకా వెళ్తుంది కొంచెం అటు ఇక్కడ. తర్వాత మళ్ళీ దిగిద్ది. లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్కులు. ఆ లిక్విడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషల్ లైసెన్స్ కావాలి. ఇప్పుడు 18 వీలర్ హెవీ లైసెన్స్ ట్రక్ ఉన్న వాళ్ళు అది నడపడానికి ఉండదు. దాన్ని నడపడానికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, దానికి లైసెన్స్ సపరేట్గా ఉంటుంది, డ్రైవింగ్ చేసే పద్ధతి కూడా సపరేట్గా ఉంటుంది. స్పీడ్ లిమిట్లు కానీ, ఎంత దూరాన ఉండాలి అనేది కానీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. చాలా డేంజర్ కండిషన్స్ కదా. లిక్విడ్ నైట్రోజను -197 సెల్సియస్ పైన ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్ 183 సెల్సియస్ ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది లిక్విడ్ హైడ్రోజన్, దాదాపుగా -253 సెల్సియస్ ఉంటుంది. లిక్విడ్ నైట్రోజన్ని ముఖ్యంగా ఇండస్ట్రియల్ పర్పస్కి, ఐస్ క్రీములకి వాడితే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్స్ని రాకెట్లో ఫ్యూయల్గా వాడతారు.
మౌంటైన్స్ అన్నీ మెల్లిగా గ్రీన్ కలర్లోకి మారుతాయి డిసెంబరు జనవరి టైంకి. మొన్నటిదాకా గ్రీనే ఉన్నాయి, ఇప్పుడే మళ్ళీ బ్రౌన్ అయినాయి. అంట అదంతా గిడ్డి, హేజ్. వర్షాలు పడినాయి అంటే కాలిఫోర్నియా వాళ్ళకి ఇష్టమే, కానీ భయపడతారు. ఎందుకంటే వర్షాలు పడటం మూలన ఇటువంటి మొక్కలు గడ్డి లాంటివి విపరీతంగా పెరిగిపోయింది. గాలులు ఎక్కువ కాలిఫోర్నియాలో. ఆ గాలి ఉండటము, అడవి ఎక్కువ ఉండటం మూలాన వైల్డ్ ఫైర్స్ స్టార్ట్ అవుతాయని భయము. అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. అన్ని స్టేట్స్లో కల్లా కాలిఫోర్నియాలోనే ఎక్కువ వైల్డ్ ఫైర్లు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఎక్కువే, ఎండ, గాలి. అందుకని చెట్లు ఒకదానికొకటి ఇట్లా రుద్దుకొని ఫైర్ స్టార్ట్ అయింది. అదొక కారణం. అయితే ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ కారణము యాక్సిడెంట్లు అవ్వటము, సిగరెట్ తాగి పక్కన పాడేయటము, అటువంటివి ఎక్కువ. పిడుగులు కూడా పడుతుంటాయి పైనుంచి, ఎలక్ట్రిసిటీ పడి కూడా ఫైర్ స్టార్ట్ అయింది. కరెక్ట్ 1 అవర్ అవుతుంది స్టార్ట్ అయ్యి. కొండలు ఇప్పుడే దిగేసాము. చుట్టూ ఇక అన్నీ ఇక్కడి నుంచి పంట భూములు స్టార్ట్ అయినాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ నుంచి ఇంకా 4 గంటలు ఉంది. ఇక్కడ చుట్టూ పిస్తాషియో పొలాలు ఉన్నాయి. ఆ పిస్తా పప్పులు పండించడంలో యుఎస్ నంబర్ 1 మొత్తం వరల్డ్ వైడ్. నంబర్ 2 ఇరాన్, నంబర్ 3 టర్కీ. యుఎస్లో ప్రతి సంవత్సరము ప్రపంచానికి కావాల్సిన దాంట్లో 60 నుంచి 70% యుఎస్లో పండిద్ది. ఒక 15 to 20% ఇరాన్లో, తర్వాత ఒక 10% టర్కీలో. యుఎస్లో కూడా ఆ 65% ప్రపంచానికి కావాల్సిన పిస్తాషియోలో దాదాపు కాదు 99% కాలిఫోర్నియాలోనే పండిద్ది యుఎస్లో. అంత పెద్దది అగ్రికల్చర్ బిజినెస్ కాలిఫోర్నియాలో. ఇక్కడ చూడు, అన్ని దున్ని పెట్టారు, పొలాలు రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మెల్లగా ఆరెంజ్లు స్టార్ట్ అవుతున్నాయి. కోసేసినట్టున్నారు, సీజన్ అయింది. కొన్ని చెట్లు ఉంటాయి, అవి 24/7 వస్తూనే ఉంటాయి, 365 days. ఇక్కడేమో లాస్ ఏంజలీస్ కౌంటీ, లాస్ ఏంజలీస్ ఏరియా చుట్టూకి కావాల్సిన మిల్క్ ప్రొడక్షన్ అంతా కూడా ఇదిగో ఇక్కడి నుంచే వస్తుంది మెజారిటీ పర్సెంటేజ్. ఇక్కడ కార్లో స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చాలా ఉంటాయి కదా, కొన్ని వేలల్లో ఉంటాయి ఆవులు. ఇదిగో ఇదేమో మొక్కజొన్న, కార్న్. ఇక్కడేమో బాదం, ఆల్మండ్స్. కాలిఫోర్నియా ఆల్మండ్స్ వరల్డ్ ఫేమస్. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. 2 ట్రక్కులు రోడ్డు మీదకి వచ్చి ఆల్మోస్ట్ సేమ్ స్పీడ్ తోటి వెళ్తూ ఉంటారు. ఇంటర్స్టేట్ హైవేలు అంటే లాంగ్ డ్రైవ్ కొట్టే హైవేలు 2 లేన్లు ఉంటాయి. రైట్ సైడ్ ఉన్నది స్లో లేన్, దాంట్లోనే వెళ్ళాలి మనం. ఓవర్ పాస్, ఆ బండిని దాటాలనుకున్నప్పుడు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ రైట్ వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి ఒక 5 నిమిషాలు లాక్ అయిపోతాం. ఈ డ్రైవర్ అన్నా స్లో అవ్వాలి, ఆ డ్రైవర్ అన్నా స్పీడ్ పెంచాలి. ఒక్కోసారి వాళ్ళు ఇద్దరూ చేయరు. ఇక్కడ ఎవరో కొంతమంది రైతులు కొత్త ప్రాసెసింగ్ యూనిట్ కట్టుకుంటున్నారు. ఇక్కడ చూడు ఎన్ని గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయో. ఎలక్ట్రిక్ బళ్ళకి ఛార్జర్లు కూడా ఉన్నాయి. దీంట్లో ఏమన్నా లైట్గా తిందాం. మెక్ క్రిస్పీ. ఏంట్రా అది, కాఫీనా?
కాఫీ డ్రైవింగ్ చేస్తున్నాను నిద్ర పోతుంది. మెక్సికన్ స్టైల్ సాల్సా, అది బాగుంది. ఇంకా గంటన్నర ఫస్ట్ డెస్టినేషన్ ఎలిఫెంట్ సీల్స్. గంటన్నర నో స్లీప్. No sleep. ఇంకా 8 hours కొడతా. 8 hours కొడతావా? మన డెస్టినేషన్ 8 hours లేదులే. ఎంత కలర్ఫుల్గా ఉంది బ్రిడ్జ్ ఇది. ఎరా ఎందుకు వేసి ఉంటారంటావు ఈ కలరు? ఓ అంటే ఇక్కడ వ్యవసాయం చేస్తారు, గ్రీన్ కలర్ అనా? ఏమంటావు? ఏమన్నా వేరే కారణాలు ఏం కనపడట్లేదు మరి. అదే ఉండొచ్చేమో. ఇప్పుడు కాలిఫోర్నియాలో ముఖ్యంగా 3 ఉంటాయి: నార్త్, సౌత్, సెంట్రల్ కాలిఫోర్నియా. లాస్ ఏంజలీస్, శాన్ డియాగోనేమో సదరన్ కాలిఫోర్నియా. ఇప్పుడు మనం వెళ్ళే బే ఏరియా, శాన్ ఫ్రాన్సిస్కో, సాక్రమెంటో అవన్నీ నార్థన్ కాలిఫోర్నియా. ఈ మధ్యలో ఉండేది సెంట్రల్ కాలిఫోర్నియా. ఇక్కడ పొలాలతో పాటు ఆయిల్ డ్రిల్లింగ్ కూడా చేస్తారు. ఇది చూడు, 100 డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి చుట్టూ, డ్రిల్ బిట్లు. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. మొత్తం కొన్ని యాక్టివ్లో ఉన్నాయి, ఇంకా అవి 1000 నుంచి 5000 ఫీట్ల దాకా ఉంటాయి దాదాపు. కొంచెం కొంచెం ఆయిల్ వస్తూనే ఉంటుంది, క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడే కాలిఫోర్నియాలో ప్రాసెసింగ్ కూడా చేస్తారు. ఒకప్పుడు కాలిఫోర్నియాలో చాలా క్రూడ్ ఆయిల్ ఉండేది, దాన్ని అంతా తీసేశారు. ఇప్పుడు యుఎస్ మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 50 స్టేట్స్ ఉంటాయి కదా, అలాస్కా, టెక్సాస్ స్టేట్స్లలో ఎక్కువ రిజర్వులు ఉన్నాయి. టెక్సాస్లో నుంచి బాగా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ బయటికి తీసేటప్పుడు పెట్రోలు, డీజిల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్ లాంటివి కాకుండా ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు మన రోడ్ వేసే డాంబర్ ఉంటుంది కదా, ఇదిగో ఇది ఆస్ఫాల్ట్ అంటారు దాన్ని. ఈ ఆస్ఫాల్ట్, ఇంకా కొన్ని లిక్విడ్ పాలిమర్స్, ప్లాస్టిక్ పాలిమర్స్ అంటే కొన్ని రకాల ప్లాస్టిక్ని తయారు చేయడానికి కావాల్సిన ప్లాస్టిక్ టైప్ కూడా ఉంటుంది అందులో. అదే కాకుండా సింథటిక్ రబ్బరు, టైర్లు తయారు చేయడానికి కొన్ని రకాల సింథటిక్ రబ్బర్లు కావాలి. హై పెర్ఫార్మెన్స్ ఆయిల్స్ ఉంటాయి, మోటార్ ఆయిల్స్, ఇంజిన్ ఆయిల్స్, అవన్నీ కూడా. అందుకే దాన్ని లిక్విడ్ గోల్డ్ అనేది. మన లిప్ బామ్లో కూడా ఉంటుంది. ఈ పెట్రోలియం కంపెనీ వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అంటే వేరే వాటితో పోల్చుకుంటే మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ వాచ్ వాడుతున్నాం, దాన్ని తయారు చేసే వాళ్ళు ఒకళ్ళు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, అట్టా 5-6 లేయర్లు ఉంటాయి. ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ కస్టమర్ కొనుక్కునే టైంకి. కానీ పెట్రోలియం కంపెనీలు, బ్రిటిష్ పెట్రోలియం, షెల్లు, లేకపోతే షెవ్రాన్ లాంటి వాళ్ళు ప్రొడక్షన్ భూమిలో డ్రిల్లింగ్ చేసే దగ్గర నుంచి గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ కొట్టే వరకు మొత్తం వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అందుకే ఆ మార్కెట్ల మీద ఐరన్ గ్రిప్ ఉంటుంది వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ డైరెక్ట్ కంపెనీలకి. ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకుంటే మనకి ఇచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, కానీ కంపెనీలు అల్టిమేట్గా ఆయిల్ కంపెనీలు బాబు, ఆ దుబాయ్లో లేకపోతే ఎక్కడెక్కడైతే ఆయిల్ బాగా ఉందో దేశాలు, వాళ్ళంతా రిచ్ అయిపోయారు. అలా చూడు రోడ్లు ఎలా ఓపెన్ ఉన్నాయో అంతా. ఇక్కడి నుంచి పంట కొంచెం తగ్గింది, అంత బీడు భూమి ఉంది చుట్టూ, కన్నుచూపు మేర స్ట్రైట్. అన్న డ్రైవింగ్ బాగా చేస్తున్నావు అన్న, నాకు నేర్పిస్తావా అన్న? ప్లీజ్ అన్న, పెద్ద ఫ్యాన్ అన్న. ఏం లేదన్నా, ఇట్లా ఆటో పైలట్ పెట్టి కూర్చోడమే. ఆటో పైలట్ అన్న? నేను ఆటో పైలట్ నేను నమ్మనన్నా. కొంతమంది రైతులు అట్లా వాళ్ళ ఆవుల్ని, గేదెల్ని తీసుకొచ్చి అలా వదిలేస్తారు, ఫ్రీ రేంజ్లో తిని పెరుగుతూ ఉంటాయి అలా.
కాలిఫోర్నియా రోడ్డులు ఎంత అలవాటు అయిపోయినాయి అంటే, మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎన్నిసార్లు కొట్టామో అసలు లెక్క కూడా లేదు. శాండీ, నేను ఇద్దరం అక్కడే శాన్ ఫ్రాన్సిస్కో ఆ బే ఏరియాలోనే చదువుకున్నాము. తర్వాత అయిపోయిన తర్వాత నేను లాస్ ఏంజలీస్ వచ్చాను. మనోడేమో వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లాస్ ఏంజలీస్ వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో నేను చాలా ప్రతి వారం ఇట్లా రౌండ్ ట్రిప్లు వేస్తూ ఉండేవాడిని. ఈ లొకేషన్లు చూడు, సేమ్ మన విండోస్ వాల్పేపర్లే. చూడు దుప్పట్లు పరిచినట్టు ఎలా ఉన్నాయో మౌంటైన్స్. సెంట్రల్ కాలిఫోర్నియా. ఇదిగో ఇక్కడ కెటిల్మెన్ సిటీ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకటి ఉంటుంది. ఏది, ఇందాక మనము ఆవులు చూసాం కదా మిల్క్ ప్రొడక్షన్ కోసం, అక్కడ కూడా కెటిల్మెన్ సిటీలో కూడా ఉంటాయి. ఇక్కడ చూడు ఇంకొకటి, లిక్విడ్ ఆక్సిజన్. ఈ మధ్య ఇవి ఎక్కువ అయినాయి. ఇంతకుముందు ఇంటికి కనపడేవి కాదు, గత 5-6 నెలలుగా బాగా కనపడుతున్నాయి. గడ్డి చూడు ఎలా ఉండలు చుట్టి పెట్టారు, స్క్వేర్ షేప్. ఇవన్నీ అయ్యే మొత్తం ఇప్పుడే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసినట్టున్నారు. వాటిల్ని 2 రకాలుగా వాడతారు. మామూలుగా పశువులకి దానా పెట్టడానికి, ఇంకొకటేమో ఆ ప్రాసెసింగ్ యూనిట్లకి ఫైర్ జనరేట్ చేయడానికి ఫ్యూయల్తో పాటు గడ్డిని కూడా ఫ్యూయల్ లాగా వాడతారు. అక్కడ చూడు ఎవరో రైతులు అనుకుంటా ఎలా కట్టుకున్నారో ఇల్లు కొండ మీద. మళ్ళీ రోడ్డు కూడా వేసుకున్నారు వాళ్ళ ఇంటికి, ప్రైవేట్ రోడ్డువే. అదిగో వీళ్ళే అయి ఉంటారు. ఇక్కడ కొన్ని పొలాలు కనపడుతున్నాయి, పొలాలు కాదులే కానీ అక్కడ ఇల్లు ఉంది. ఆ కొండకి బ్యాక్ సైడ్ ఏమన్నా ఉండుంటాయి వీళ్ళ పొలాలు. ఫార్మర్ అనుకుంటా. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చిన్న పొలం ఒకటి కనపడుతుంది. పడింది ఎవరికో టికెట్ $400, 40,000. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఉన్న ఈ ఏరియాని పాసో రోబుల్స్ అంటారు. పాసో రోబుల్స్ అంటే అదొక ఊరు. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ అంతా కూడా వైన్ యార్డ్స్ ఉంటాయి. అంటే ద్రాక్షకాయలు పండించి వైన్ తయారు చేసేది ఇక్కడ చాలా ఎక్కువ. చూడు ఇవన్నీ అయ్యే మొత్తం ద్రాక్ష తోటలు, వైన్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ నుంచి బీచ్ ఇంకొక గంట ఉంది మనకి. అదంతా ఈ చుట్టూ అంతా ఇయ్య పండిస్తారు. ఎప్పుడైనా ఒక టూర్ వేద్దాం. ఇవన్నీ వైన్ యార్డ్స్ ఇవన్నీ. ఈ పాసో రోబుల్స్ అనే ఏరియాలో 40,000 నుంచి 50,000 ఎకరాల మధ్యలో ద్రాక్షకాయలు పండిస్తారు. అందరూ కూడా రైతులే, పెద్ద పెద్ద కంపెనీ రిజిస్ట్రేషన్స్ కాదయ్యి, ఫ్యామిలీ ఓన్డ్. 200 మంది దాకా ఉన్నారు దాదాపు వైన్ ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు. సంవత్సరానికి 5,000 కేసులు ఒక్కొక్క రైతు 5,000 కేసులు. అంటే ఒక్క కేసు అంటే 10 బాటిల్ సరా 12 కేసు అంటే 12 కేసు అంటే 12 బాటిల్స్. అలా 5,000 కేసులు ప్రొడ్యూస్ చేసి యూఎస్ మొత్తము ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనము ఏదైనా వైన్ షాప్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళామనుకో, అక్కడ వైన్ బాటిల్ కనపడింది అనుకో, ఇక్కడి నుంచి వచ్చేది కూడా ఉండొచ్చు.
ఇదిగో ఇది పాసో రోబుల్స్. ఇక్కడ ఒక వైన్ టేస్టింగ్ ఉంది చూడు. ఇక్కడ అన్ని మొత్తం ట్రాక్టర్లు, బుల్డోజర్లు. ఇక్కడ ఈ పాసో రోబుల్స్లో ఒక ప్లేస్లో ఆపాము, వైన్ యార్డ్. ఇదిగో వైన్ తయారు చేసే బ్యారెల్స్ చూడు ఎలా ఉన్నాయో. ఎంత ఏజ్ పెరిగితే అంత ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చెక్కలో నుంచి ఆ లిక్విడ్లోకి. ఉందా దీంట్లో? ఇది ఓల్డ్ వాడేసింది. ఇది ఒక రకము కూల్ క్లైమేట్ సిరీస్. ఇది డ్రమ్ము. ఇందాకడ దాకా బ్రౌన్లో ఉన్నాయి కదా మౌంటైన్స్. ఇప్పుడు చూడు మనం ఓషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇంకొక 30 minutesలో. ఎలా గ్రీనరీ మారిపోతుందో కొండలన్నీ. ఇక్కడ నుంచి కోస్టల్ స్టార్ట్, పసిఫిక్ ఓషన్. ఇదిగో ఇది శాన్ సీమన్. ఇదిగో మనము ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ఇదిగో లాస్ ఏంజలీస్ కింద ఉందా, ఇదిగో శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ఉంది మధ్యలో. ఇదిగో ఈ లొకేషన్లో ఉన్నాం మనం. ఇక్కడ శాన్ సీమన్ అనే ఏరియా, అది అంతా కోస్టల్ ఏరియా. మనం వచ్చేసాము జస్ట్ 0.1 మైలు. చూడు ఎంతమంది ఆగున్నారు చూడు ఇక్కడ. ఫుల్ జనాలు. వీళ్ళంతా కూడా ఎలిఫెంట్ సీల్స్ చూసానికే వస్తారు. ఉన్నాయనే అనుకుంటున్నా బయట. ఇప్పుడు మహాసముద్రాలు 5: పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్క్టిక్. 5ది ఎదురా ఇండియన్. వెరీ గుడ్. 5 మహాసముద్రాలు ఉంటాయి కదా. ఈ ఎలిఫెంట్ సీల్స్ 2 మహాసముద్రాల్లో ఉంటాయి. ఒకటి పసిఫిక్, ఇంకొకటి అంటార్కిటిక్. ఈ 2 సముద్రాల్లో మాత్రమే ఎలిఫెంట్ సీల్స్ ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. ఈ యానిమల్స్ ఉన్న దగ్గర ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. అంటే బీచ్ దగ్గర ఉండే స్మెల్ కాదు, ఒక రకమైన నీచు వాసన ఉంటుంది. యానిమల్స్ చాలా వచ్చి ఉంటాయి కదా. ఇక్కడ చూడు ఉడతగాళ్ళు, ట్రీ స్క్విరల్స్, బేబీస్. అరే ఫుడ్ ఏం తెలియదురా. ఫుడ్ ఉందా దాంట్లో ఏమన్నా? వీళ్ళు బేబీలు. ఉన్నాయా? రే ఎన్నున్నాయి చూసావు అక్కడ? అయ్యో అవి ఎట్టున్నాయంటే దూరం నుంచి చూసిన వాళ్ళు పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు అనుకుంటారు చూస్తానికి. బ్యూటిఫుల్ యానిమల్స్. వెళ్దాం పద. మీకు ఇంకో కొత్త యానిమల్ చూపిపోతున్నా ఈరోజు. ఎలిఫెంట్ సీల్స్. అవి 2 సముద్రాల్లో ఉన్నాయిరా. అట్లా ఆర్కిటిక్ అండ్ పసిఫిక్ ఓషన్లో మాత్రమే ఉంటాయి. ఆడుడు ఓ డైనోసార్ అంత ఉన్నాడు. ఇదిగో ఫస్ట్ ఎలిఫెంట్ సీల్ అంటే ఇదిగో ఇది. ఎలిఫెంట్ అని ఎందుకు అంటారంటే ఇదిగో ఇక్కడ ముక్కు ఉంది కదా, నోస్ అంటారు దాన్ని. ఆ నోస్ అలా ఉండటం మూలాన ఎలిఫెంట్ సీల్ అంటారు. ఇదిగో 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 అవన్నీ అయ్యే వైట్ కలర్లో ఉన్నాయి చూసారా, అవన్నీ ఎలిఫెంట్ సీల్సే. చూడు ఎన్ని ఉన్నాయో. ఇంకా దగ్గరికి వెళ్దాం ఆగు. అయ్యో సన్ బేతింగ్ అవుతున్నాడు చూడు వెనకాల ఒకడు. వీళ్ళు బేబీస్.
వాడు పెద్దోడు. ఇంకా దగ్గరికి వెళ్దాం ఆగు. అక్కడ ముందు తొండంలాగా ఉంది కదా, అందుకని ఎలిఫెంట్ సీల్ అంటారు. ఈ ఎలిఫెంట్ సీల్స్ 15 నుంచి 20 సంవత్సరాలు బ్రతుకుతాయి సముద్రాల్లో లైఫ్ టైము. అయితే 8 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆ తొండం అంటే ఆ ముక్కు రావటం మొదలైద్ది. ఆ తొండం ఎంత పెద్దగా ఉంటే యానిమల్ అంత స్ట్రాంగ్ అనమాట. ఇంకా ఏజ్లో కూడా పెద్ద. ఇప్పుడు యానిమల్ కింగ్డమ్లో సైజ్ మ్యాటర్స్. అందుకని పెద్దగా ఉంటే ఆ యానిమల్ జోలికి వేరే సీల్స్ వెళ్ళవు. ఇప్పుడు ఆ తొండాన్ని ఎందుకు వాడతారంటే ఆ యానిమల్ గాళ్ళు 2 కారణాలు. ఒకటి, ఫీమేల్ ఆడ సీల్స్ని అట్రాక్ట్ చేయడానికి మగ సీల్స్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైట్లో డామినేషన్ చేయడానికి, ఇంకా అరవటానికి. ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడానికి వాయిస్ పెంచుతాం కదా మనము, అలానే ఆ తొండం ఆ నోస్ తోటి ఆ ముక్కుతోటి ఒక రకమైన సౌండ్ చేస్తారు వాళ్ళు. చాలా పెద్దగా కొన్ని కిలోమీటర్ల వరకు వచ్చిద్ది ఆ సౌండ్. ఇక్కడ కూడా మనం వినటానికి ట్రై చేద్దాం. ఇదిగో ఇక్కడ ఉన్నారా, ఇదిగో వీడేమో బేబీ, వీళ్ళు బేబీస్ 3-4 ఇయర్స్ ఓల్డ్ ఉంటారేమో. అందుకనే తొండం ఇంకా లేదు. అదిగో అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, వాడికి తొండం లేదు. అంటే ఇంకా 9 ఇయర్స్ కూడా రాలేదు వాడికి. ఇదిగో వీడికి వస్తుంది చూడు, మెల్లగా స్టార్ట్ అయింది చూడు ముక్కు. అదిగో మెల్లగా స్టార్ట్ అయింది. ఎంత ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతున్నాడో చూడు వాడు. 3 టన్నులు అంటే దాదాపు 3000 కిలోలు, 2000 నుంచి 3000 కిలోల దాకా బరువు ఉంటారు. అదిగో సన్ బర్న్ అవ్వకుండా, స్కిన్ కాలకుండా అలా ఇసుక జల్లుకుంటారు. అదిగో సౌండ్లు వినపడుతున్నాయా? ఇక్కడ ఇంకొంచెం పెద్దోడు ఉన్నాడు. ఇదిగో వీడు కూడా సీల్ లాగానే మ్యామల్స్, అంటే పిల్లల్ని పెట్టి పాలిచ్చే రకము. అటువంటి వాటిని మ్యామల్స్ అంటారు. పప్స్ అంటే బేబీస్ పెట్టిన తర్వాత బేబీస్ ఎంత ఫాస్ట్గా పెరుగుతారో తెలుసా? రోజుకి 4 కిలోలు బరువు పెరుగుతూ ఉంటారు. ఆ పాలు తాగుతా, మమ్మీ దగ్గర పాలు తాగుతా. చూడు ఎంత షైనింగ్గా ఉంది యానిమల్. వీడికి కూడా తొండం, వీడు ఒక 12 ఇయర్స్ ఉంటాడేమో, కొంచెం అటు ఇటుగా 12 ఇయర్స్ ఉంటాడు వీడు. నువ్వు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడు, కొన్ని వేలల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా మొత్తం మీద ఇది వెరీ స్పెషల్ లొకేషన్ ఈ యానిమల్స్ని స్పాట్ చేయడానికి. ఇదిగో ఇక్కడ ఇప్పుడు అరుస్తున్నాడు. మన హిస్టరీలో 1850 నుంచి 1950 వరకు ఒక చెత్త టైము. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు. అప్పుడప్పుడే గన్ పౌడరు, గన్స్, షిప్పులు రావటం మొదలైనవి. జనాలందరికీ యాక్సెస్ రావటం మొదలైనవి. వాటిని తీసుకొని సముద్రాల్లోకి వెళ్ళి దొరికిన దాన్ని దొరికినట్టుగా చంపేశారు. ఈ యానిమల్స్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ. లోపల ఇంత మందం ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్లో నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్ తోటి వంటలు వండటానికి, లేకపోతే దీపాలు, ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు కదా, ఎలక్ట్రిసిటీ లాంతర్లు లాంటివి వెలిగించుకోవడానికి ఎన్నో యానిమల్స్ని చంపేసి ఇప్పుడు ఇన్ని కనపడుతున్నాయా. ఆ రోజుల్లో అండర్ 1000 లోపలికి వచ్చేసింది పాపులేషను. ఆ తర్వాత చాలా దేశాల గవర్నమెంట్లు ఈ యానిమల్ అనే కాదు, చాలా యానిమల్స్ని చాలా బిగిచేసినాయి రూల్స్. తర్వాత మళ్ళీ మెల్లగా పెరుగుతా ఇప్పుడు కొన్ని లక్షల్లోకి వెళ్ళింది పాపులేషన్. ఇది వీడు చూడు ఎంత దగ్గరికి ఉన్నాడో చూడు. వీడు ఒక 700-800 కిలోలు ఉంటాడేమో. ఇప్పుడు దాకా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, నేను రాగానే కళ్ళు మూసేశాడు.
మొన్న మాట్లాడుకుందాం గుర్తుందా, సీల్స్లో ఒక 5-6 రకాలు ఉంటాయి ముఖ్యంగా. సీలు, సీ లయను, వాల్రస్, వీడేమో ఎలిఫెంట్ సీల్. కానీ ముక్కు పెద్దగా ఉన్నవాడు నాకు ఇంకా దొరకలేదు, వెతుకుదాం. అక్కడ ఇద్దరు ఆడుకుంటున్నట్టున్నారు. ఎప్పుడైతే మెచ్యూరిటీకి వస్తాయో ఆ ముక్కుతోటి పెద్ద సౌండ్ చేసుకుంటా ఫీమేల్ని అట్రాక్ట్ చేయడానికి ఫైటింగులు చేసుకుంటాయి. ముక్కు పెద్దగా ఉన్న యానిమల్ జోలికి వేరే తొందరగా వెళ్ళవో. ముందు ఒక దగ్గర ఆ ముక్కు ఇలా పొడుగ్గా ఉన్నాడు పెద్దోడాడు, ఆడి దగ్గరికి వెళ్దాం. మామూలుగా మహాసముద్రాల్లో ఎక్కడైనా సరే 99% జంతువులన్నీ కూడా పైన 2 కిలోమీటర్ల లోపలే ఉంటాయి, తర్వాత ఉండవు. అంటే ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి, చాలా తక్కువ జంతువులు మాత్రమే లోపలికి ఉంటాయి. అందుకని ఆ 99% లోపలే ఉంటాయి కదా. ఎందుకంటే అడుక్కి వెళ్ళే కొద్దీ కూడా లోపల ఉండే ఆ దారుణమైన ప్రెషర్కి యానిమల్స్ ఇలా కుంగిపోతాయి, అంటే ఇలా అప్పడంలాగా అయిపోతాయి. అందుకని బ్రతకలేవు. సముద్రం లోపలికి వెళ్ళి రావడానికి మన టెక్నాలజీ కూడా లేదు. మొన్న మధ్య ఏదో చూశారు కదా, దేన్నో కిందకి పంపిస్తే అక్కడ ఉండే ప్రెషర్కి నలిగిపోతాయి ఇలా. కానీ ఈ యానిమల్ గాడు బాగా లోపలికి వెళ్ళగలడు, అంటే 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళగలడు, అంటే దాదాపు 5,000 ఫీట్లు. అది చాలా ఎక్కువ. ఇదిగో ఇక్కడ దొరికాడు చూడు పెద్దోడు. అదిగో వాడికి కొంచెం తొండ ఉంది చూడు ముందు. అదిగో అలా తొండ ఉంటుంది కాబట్టే ఎలిఫెంట్ సీల్ అంటారు. చూడు ఫ్రేమ్లో కూడా సరిగ్గా పట్టట్లేదు, వీడు నా అంటున్నాడు. సేమ్ ఇలానే ఉండే జంతువు ఇంకొకడు ఉంటాడు, వాడు వీడికన్నా పెద్దగా ఉంటాడు. వాడి పేరు వాల్రస్. వాడు 4 నుంచి 5 టన్నులు పెరుగుతాడు బరువు. వాడికి ఇలా కూరలు ఉంటాయి, అడవి పందికి కనుక ఇలా కూరలు ఉంటాయి కదా, అలా కూరలు ఉంటాయి వాల్రస్ అనే యానిమల్కి. వీడికి ఉండవు. ఇంకొకటి చెవులు బయటకి కనపడితే సీ లయన్, చెవులు లేకుండా నార్మల్గా ఉంటే సీల్. మామూలు సీల్కి చెవులు ఉండవు, ఇలా పెద్దగా ఉన్న ఎలిఫెంట్ సీల్స్కి కూడా చెవులు బయటకు ఉండవు. అసలు వీడు చూడు ఏ రేంజ్లో పడుకున్నాడో. ఎలా ఉన్నాయి సీల్స్? చాలా అంటే ఇట్లా వైల్డ్ గా చూడడం అనేది మనము జూలో అక్కడెక్కడ చూడడం వేరు. అవును, ఇది వైల్డ్ కదా అసలు. ఇంకోటి ఏంటంటే యుఎస్ మొత్తం మీద నాకు తెలిసి ఇది ఒకటే లొకేషన్ ఉంది ఇలా వైల్డ్గా రావటం బయటికి. కొంచెం రాగానే అలసిపోతాయి, రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ వస్తాయి. అంటే భారీ పర్సనాలిటీలు కదా.
సముద్రాల్లో ఉండే జంతువులు హియరింగ్, వినికిడి శక్తి కన్నా కానీ వైబ్రేషన్స్ సెన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సెన్సెస్ ఉంటాయి కదా, ప్రతి మెరీన్ యానిమల్కి ఆ సెన్సెస్ ఎక్కువ, వైబ్రేషన్. దాన్ని బట్టే ఎక్కువ దూరంలో నుంచి వచ్చేది మనల్ని తినేయటానికా లేకపోతే ఏంటి అనేది ఒక సెన్స్ అనేది యానిమల్కి వచ్చింది. చేపలేమో ఒక రకంగా సెన్సెస్ని కనిపెడతాయి. ఈ సీళ్ళు లాంటి యానిమల్స్ ఏమో విస్కర్స్, అంటే ఆ మూతి మీద మీసాలకు మళ్ళీ ఉంటాయి కదా, వైబ్రేషన్ సెన్సర్స్ అయ్యి. ఆ ముక్కు ఉంది కదా, ముక్కు లేకుండా ఉన్న యానిమల్స్ ఫీమేల్స్ అన్నా అయి ఉంటాయి, లేకపోతే మేల్ అయి ఉంటుంది. కానీ 8 సంవత్సరాల లోపు ఏజ్ అయి ఉంటుంది. అబ్బాయిలకి మాత్రమే అలా తొండం ఉంటుంది, అది కూడా 8 సంవత్సరాలు దాటిన తర్వాత. అమ్మాయిలకు ఉండదు. ఇక్కడి నుంచి ఇంకో స్పాట్కి వెళ్దాం. మళ్ళీ ఒక మౌంటైన్ ఎక్కిస్తుంది ఎక్కడో ఈ సముద్రం పక్కన. ఇప్పుడు మనం ఉన్నది సిఏ రౌట్ నంబర్ 1 అంటారు. మొత్తం యూఎస్లో ఉన్న మోస్ట్ సీనిక్ బ్యూటిఫుల్ రోడ్లలో ఇది కూడా ఒకటి. లాస్ ఏంజలీస్ దగ్గర స్టార్ట్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కో దాటి పైకి వెళ్తూనే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తము ఇలా కోస్టల్లోనే ఉంటుంది. మనము ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి రాలేదు. కావాలనుకుంటే మొదటి నుంచి కూడా ఇదే రోడ్లో వచ్చేవాళ్ళం, కానీ పొలాల్లో డ్రైవ్ చేస్తే వెళ్ళటం ఇష్టం, అందుకని అక్కడి నుంచి వచ్చాం. సగం దూరం వచ్చిన తర్వాత ఆ ఎలిఫెంట్ సీల్స్కి రావాలి కాబట్టి రోడ్డు కట్ అయ్యి మనము ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ బిగ్ సర్ అనే ఒక సిటీకి వెళ్తున్నాము, చిన్న సిటీ. అది కూడా అంతా బీచ్లు, ఓషను, వాటరు అన్నీ అవి ఉంటాయి అక్కడ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతానేమో సముద్రము, పైకి చూడు మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏదో రివర్లో నడిచే ట్రైల్ ఒకటి ఉంది. ఇక్కడ చాలామంది బళ్ళు పెట్టేసి వాకింగ్ చేయడానికి, ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళారు. బ్రేకింగ్ బ్యాడ్లో జెస్సీ గుర్తున్నాడా? ఏరన్ పాల్ ఆయన పేరు. ఆయనతో ఒక సినిమా ఉంది, అది ఏంటంటే నీడ్ ఫర్ స్పీడ్. ఆ పేరుతో వీడియో గేమ్ కూడా ఉంది కదా, అదే పేరుతోటి సినిమా తీసాడు ఒకటి. అందులో ఒక మస్టాంగ్ జీటీ కార్ వేసుకొని న్యూయార్క్ నుంచో మరి మయామి నుంచో శాన్ ఫ్రాన్సిస్కో దాకా వస్తాడు ఇదే రోడ్లో. ఇదిగో ఇదే రోడ్, హైవే నంబర్ 1లోనే. ఇది చూడు కొండ పక్కన ఎలా ఉంటుందో, ఒక పక్కంతా సముద్రం, ఒక పక్కంతా రోడ్డు. ఇవన్నీ ఏదో మూవీ లొకేషన్ లాగా ఉన్నాయి. మూవీలలో పెడతారు ఇట్లాంటి. ఎక్కడో చూసినట్టుంది మూవీలో ఈ సీను. ఓ మెల్లిగా ఫాగ్ స్టార్ట్ అవుతుందిరా ఇక్కడ. ఇదిగో అదంతా ఫాగే కదా. చెప్పలేము, ఈవినింగ్ ఫాగే అవ్వచ్చు. విస్టా పాయింట్. ఏం విస్టా పాయింట్? హైట్లో వెళ్తున్నారు. విస్టా పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇంకా అక్కడ ఏదో ఉంది. బట్ 1 మైల్ అన్నా విస్టా పాయింట్. ఆగి చూస్తానికి క్లిఫ్. వాటర్ చూసినా యాజ్ ఇట్ ఈస్ ఉంది. పోనీ స్ట్రైట్. బాగుంది విస్టా పాయింట్. ట్రై చేస్తారా? ఇది ఆర్చికి మళ్ళీ భలే కట్టారే. ఇక్కడ చిన్న బ్రిడ్జు, గోల్డెన్ గేట్ పక్కన చీమ ఉన్నట్టుంది.
పక్కనే సముద్రం ఉంది కదా, పక్కన కొండలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ కొండలు 500 ఫీట్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఉన్న దగ్గర 265 ఫీట్లు ఉంది. వెళ్ళే కొద్దీ దిగుతూ ఉంది, పెరుగుతూ ఉంది కొన్ని చోట్ల ఎలివేషన్. ఎప్పుడైనా సరే సముద్ర మట్టం అనేది 0 ఫీట్ దగ్గర ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇప్పుడు 5 మహాసముద్రాలు ఉన్నాయా, 5 మహాసముద్రాలు 5 చోట్ల సపరేట్గా ఉండవు, 5 కలిసే ఉంటాయి. వాటికి ఇట్లా విడదీసి మనం పెట్టుకున్న పేర్లు 5 సముద్రాలు, 5 మహాసముద్రాలు. అవి ఎక్కడ ఉన్నా కానీ వాటి లెవెల్ 0నే ఉంటుంది. అందుకనే సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నాము అనేదాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం, ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక్కడ చూడు ఎంతమంది జనాలు ఉన్నారు. అటు ఓషన్ ఇంకా చూస్తున్నారు అందరూ. ఇప్పుడే ఇక్కడ ఒక స్పాట్లో ఆపాం. పెట్రోల్ ఎంత, ₹1 కోటి ఉండి ఉంటుంది లీటర్. చూద్దాం ఆగు. $8 ఉంది. మనకి లాస్ ఏంజలీస్లో 5.5 ఉంది. ఇదేంది కుర్చీ ఎంత ఉంది? మనం వస్తున్నామని తెలిసి మన సైజు పెట్టారేంది ఇక్కడ? ఇక గ్రిల్ చేస్తున్నట్టున్నారు లోపల, చికెన్ స్మెల్ అంతా ఇక్కడ. ఇక్కడేదో ఈ బిగ్ సర్ అనేది క్యాంపింగ్కి రావడానికి, లేకపోతే ఓవర్ నైట్ వచ్చి ఇక్కడ ఉంటారు. ఆర్వీలు వేసుకొని లేకపోతే టెంట్లు తెచ్చుకొని నైట్ అంతా ఉంటారు. రివర్ యాక్సెస్ ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల ఏమో బీచ్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తారు. ఎక్స్పెన్సివ్ ఏరియా, ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఎండాకాలంలో కూడా కొంచెం చల్లగానే ఉంటుంది. ఇక్కడ రివర్లోకి దిగుదాం. ఎరా కుర్చీలు కూడా ఉన్నాయి ఇక్కడ. మెల్లిగా పడతావు. నాకేనిది ఓకే. కుర్చీలు రివర్లో కుర్చీలు పెట్టారు. ముందు రెస్టారెంట్ ఉంది. ఏం కావాలి? ఫోనా? 0.1 ఫ్రేమ్ పెట్టావా? దట్స్ ఓకే, నేను ట్రిమ్ చేస్తాను. ఓకే, బాగుందా ఇక్కడ? ఇక్కడ బాగుంది. కాళ్ళు వాటర్లో కాళ్ళు పెట్టు. ఎందుకు పైన పెట్టాను? వాటర్లో కాళ్ళు పెట్టి ఆడుకోవడానికి ఏమైనా హీరోయిన్ అనుకున్నావురా? చల్లగా ఉంది కదా, ఏదో కూర్చో. అక్కడికి వెళ్ళి ఏమన్నా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు యాక్చువల్లీ. ఎటు? పద పద. రాళ్ళు ఉన్నాయి. నువ్వు అటు వెళ్తున్నావా? ఇప్పుడు ఏదో స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు పాములు తిరుగుతాయి అంట ఇక్కడ.
పాములా? అప్పుడప్పుడు నిజమే పాములు నువ్వేంద్రం ముడుచుకుపోయావు? చలేసిందా? చలిస్తుంది మరి. చల్లగా కాళ్ళు చల్లగా అయిపోయినాయి. వాటర్ చాలా చల్లగా ఉంది. ఐస్ గడ్డలు ఉన్నట్టున్నాయి. కానీ బాగుంది, డిఫరెంట్ గా కదా. ఇంకొంచెం సన్నీ టైంలో వస్తే చేయవచ్చు అనుకుంటా. వాటర్ లో పెట్టి ఫుడ్ తినుకుంటూ. ఏ స్మోకీ మౌంటైన్ లో ఉండే గుర్తుందా? కానీ కాకపోతే వాళ్ళు ఫోన్ చైర్లు వేసుకొని కూర్చుంటుంటారు. బాగుంది. వాటర్ సౌండ్ ఏంటంటే భలే ఉంటుంది. ఇక్కడ క్యాంపింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. క్యాంపింగ్ ఉంటే ఇక్కడ బాగుంటుంది. సరే మేము యుఎస్ వచ్చిన కొత్తలో ఈ శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ హోజే ఇటు సైడే ఉన్నాం. చదువుకున్నదంతా ఇక్కడే. మాట్లాడితే ఈ బిగ్ సర్ ఒకటి, మాంట్రే బే అని ఒకటి ఉంటుంది, 17 మైల్ డ్రైవ్. ఇటువంటి లొకేషన్స్ ఎన్నోసార్లు ఈ ఏరియాలో తిరుగుతూనే ఉండేవాళ్ళం. చలికాలంలో బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ. అరే నీ ఫోన్ ఏమన్నావు? నీ ఫోన్ ఏంటి? వాటర్ ప్రూఫా? సరే వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేస్తానికి అడిగా. నీ ఫోన్ ఏంది చెప్పది? అదేం నీ ఫోన్ని ముంచుతావురా లోపల? నువ్వు ముంచుతానంటే నేను ముంచుతాను రా. వీడియో ఆన్ చేసి ఆ పని ఇట్లా ఇట్లా ముంచుతా. నువ్వు ఫస్ట్ ముంచు. నీ ఫోను పోతుంది అన్న. సరిపోవట్లేదు అన్న ధైర్యం. నేనేమన్నా తక్కువ తినాను రా. అంతే పెట్టరా దాన్ని. పెట్టరా అక్కడ పెట్టరా. మీరు వేసాక మళ్ళీ వేస్తాం. లోపల పెట్టు. ఎందుకు లోపల పెట్టు రివర్లో. ఇక్కడ మధ్యలో కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంది. అరే చెప్పులు జాగ్రత్త రో. వెళ్ళిని అంటే ఇంకా దొరకవు. ఇక్కడ డీప్ ఉంది. మెల్లగా రే. ఆగు ఒకసారి, మళ్ళీ లోపల ముంచుతా ఫోన్. ఎందుకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ దిగుడే. వాటర్లో సౌండ్ రాదా? వాటర్లో వేరే సౌండ్ వచ్చింది. ఎరా నీ ఫోన్ పని చేస్తుందా లేకపోతే యాపిల్ స్టోర్కి తీసుకెళ్ళాలా? మాట్లాడుతున్నా. నాకు నమ్మకం లేదు దాని మీద. చూసావా పని చేస్తుందా? సిగ్నల్ కూడా వస్తుంది. అయినా ఎంత ధైర్యం చేసేవరా నా ఫోన్ తోటి గెలవాలని చెప్పి. సామ్సంగ్ తోటి పోటీనారా నీకు? అరే ఇంతకుముందు ఎప్పుడన్నా దించావా? ఇప్పుడే ఫస్ట్ టైమా? ఒరే బాబు, ఫ్లోరిడా వెళ్ళినప్పుడు మొసళ్ళు తిరిగే నదిలో పడిపోయి అరగంట ఉంది నా ఫోన్. బురదలో చిక్కుకుపోయి ఏమీ రాలేదు. అప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్ ఇది ఎంత వాటర్ ప్రూఫ్ అనేది. సామ్సంగ్ S26 అల్ట్రా అదనమాట. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ వీడియో ఫినిష్ చేసి మళ్ళీ కలుద్దాం. చలో అన్నా మనం స్టార్ట్ చేద్దాం మరి. చలో హైదరాబాద్.